హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం గోధుమ పిండి కొబ్బరితోటి కుకీస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. వీటిని మనం చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మనకి ఓవెన్ లేకపోయినా కూడా పర్వాలేదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక హాఫ్ కప్ నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ వేసుకోండి. ఇందులో ఒక 3/4 కప్పు పౌడర్డ్ షుగర్ వేస్తున్నాను. షుగర్ని మిక్సీలో వేస్తే పౌడర్ అవుతుంది కదండి, అంతే. అది ఒక 3/4 కప్పు తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం ఇలాగే కంటిన్యూగా కలుపుతూ ఉన్నట్లయితే వైట్ కలర్లో ఒక క్రీమ్ టెక్స్చర్ వచ్చేస్తుంది. అలా వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, మనము ఇలా కలుపుతూ ఉన్నట్లయితే ఇలా క్రీమీగా వస్తుంది. ఇంకా మనం ఇక్కడ స్టాప్ చేసేసి ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. నెక్స్ట్ గోధుమ పిండి ఒక 2 కప్పులు తీసుకుంటున్నాను. సాల్ట్ కొంచెం తీసుకోండి. నెక్స్ట్ యాలకుల పొడి ఒక 1/2 స్పూన్ తీసుకోండి. ఎండు కొబ్బరి చిన్నగా కట్ చేసి మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ ఒక 1/2 స్పూన్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుకోవాలి. మనం క్రీమీగా వచ్చింది కదా, దాంట్లో నెయ్యి, పంచదార కలిపిన మిక్చర్ ఉంది కదా, దాంట్లో ఈ పౌడర్స్ అన్నీ కూడా బాగా కలిసిపోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇలా ఉండలాగా ఫామ్ అవుతుంది. అలా వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో మనం పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీనిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పాలు కూడా బాగా కాచిన పాలు కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టినవి అలా కాకుండా కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో పాలు, చల్లారిన పాలు తీసుకొని వాటిని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకొని ప్లేట్ మొత్తం అప్లై చేసుకోవాలి. దీంట్లో మనము బిస్కెట్స్ పెట్టుకొని కుక్ చేసుకుంటాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ లాంటిది పెట్టుకొని అందులో సాల్ట్ కానీ లేకపోతే ఇసుక కానీ వేసుకోవాలి. పైన ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని మూత పెట్టేసి దీన్ని మనం ఈ బిస్కెట్లన్నీ రెడీ చేసేలోపు ఒక 10 మినిట్స్ దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పిండి తీసుకొని దీనిని చపాతీ ఉండలాగా చేసి చాలా సాఫ్ట్గా రోల్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా సాఫ్ట్గా అయిన తర్వాత కొంచెం ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఆ కొబ్బరి పౌడర్లో అద్దుకొని దీన్ని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. మిగిలిన అన్ని బిస్కెట్స్ని కూడా ఇదే విధంగా ఈ కోకోనట్ పౌడర్లో డిప్ చేసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇది మీకు ఆప్షన్లో, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇందులో డిప్ చేసి పెట్టుకోండి, లేకపోతే డైరెక్ట్గా కూడా వాటిని తీసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని బిస్కెట్లన్నీ కూడా ఈ కోకోనట్ పౌడర్లో డిప్ చేసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ బిస్కెట్స్ పైన డెకరేట్ చేస్తున్నాను. పైన మధ్యలో అలా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి బిస్కెట్లన్నీ రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ ప్రీహీట్ చేసుకొని బాండీ రెడీగా ఉంది కదా, ఇప్పుడు ఆ బాండీలో దీన్ని పెట్టేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి తగలకుండా జాగ్రత్తగా చూసి అరేంజ్ చేసుకోండి. దీనికి మనం మూత పెట్టేసుకుందాము. దీనికి ఇక్కడ హోల్ ఉంది కదా, దాన్ని కూడా ఏదైనా పేపర్ తోటి కవర్ చేసేయండి. దీన్ని మనం ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మనకి కుకీస్ రెడీ అయిపోతాయండి. అంతేనండి, మనకి గోధుమ పిండి కొబ్బరితోటి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా, ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసాం కాబట్టి ఇది చాలా హెల్దీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.